మెడిటేషన్లో యాక్చువల్గా కూర్చోగానే కొంత స్థితిలోకి వచ్చిన తర్వాత మాకు శరీరం అంతా వైబ్రేట్ అయిపోతుంది, జర్క్స్ వస్తాయి, ఇలాగ చెప్తూ ఉంటారు. అంటే నాలో నుంచి ఏదో బయటికి వెళ్ళింది, టక్కుమని జర్క్ వచ్చింది, కదలిక వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఇది కూడా అందుకే జరుగుతుంది. మన శరీరంలో ఎన్నో నాడీ వ్యవస్థలో ఎన్నో బ్లాక్స్ ఉంటాయి. మనము ఎప్పుడో మర్చిపోయి ఉంటాము మన శ్వాస ప్రక్రియ. సో ఆ ప్రక్రియని ఇప్పుడు సడన్గా మొదలుపెట్టినప్పుడు ఎనర్జీ అనేది శరీరంలోకి వచ్చి అది నాడీ మండలాన్ని శుద్ధి చేయడం మొదలుపెట్టినప్పుడు ఈ వైబ్రేషన్స్ అనేవి న్యాచురల్గా జరుగుతాయి. ఇది ఒకటైతే, ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎండ్ ఏంటి అంటే, మేము మెడిటేషన్లో కూర్చోలేకపోతున్నాము, మాకు అదే పనిగా ఆలోచనలు వస్తున్నాయి, మాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అని చెప్తూ ఉంటారు. ఇది అందరికీ జరుగుతుంది, మొదట్లో అందరికీ జరుగుతుంది. అలాగని చెప్పి కొంతకాలం జరిగిన తర్వాత జరగదా అంటే అప్పుడు జరుగుతుంది. అయితే ముందు ధ్యానానికి సరైన అర్థం తెలుసుకోవాలి. ధ్యానం అంటే ఒక దగ్గర కూర్చుని రోజు చేసే ఒక పని కాదు. ధ్యానం అంటే మనతో మనము ఈ మొమెంట్లో ఎప్పుడూ ఉండడం. సో అది ఒక టైం కేటాయించుకొని చేస్తున్నాం తప్ప, అదేంటి అంటే బ్యాటరీని రీఛార్జ్ చేసుకుంటున్నాం, పొద్దున్నే మన బ్యాటరీని రీఛార్జ్ చేసుకుంటున్నాం, రోజంతా అది పనిచేస్తుంది. సో అది అలా అర్థం చేసుకున్న తర్వాత కూర్చుంటాం, శ్వాస మీద ధ్యాస, ఇలా రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. ఇలాంటి ప్రక్రియలు చేసినప్పుడు న్యాచురల్గా ఆలోచనలు రావడం సహజం. అయితే ఈ ఆలోచనల మీద దృష్టి పెట్టకూడదు, అలాగని ఆలోచనల్ని తోసేయకూడదు. ఓకే, జస్ట్ ఒక అబ్జర్వర్గా ఎవరైతే దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారో సో ఈ థాట్స్ని, ఈ ఆలోచనల్ని సాక్షిగా గమనించాలి. సాక్షిగా గమనించి వాటికి డిటాచ్డ్గా ఉంటే కొంతకాలం వస్తాయి. లేదా ఈరోజు నేను 10 నిమిషాలు చేస్తాను, 10 నిమిషాల్లో 1 నిమిషం కూడా నేను దాని మీద ధ్యాస పెట్టలేకపోయాను, కానీ రెండవ రోజు 20 నిమిషాలు, మూడో రోజు 30 నిమిషాలు, అంటే మెల్లిగా ఆ స్పేస్ని, ఆ ఏదైతే ఆలోచనలు వచ్చే స్పేస్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేయడం మొదలుపెట్టారు. సో అది క్లీన్ అవుతున్న కొద్దీ మీకు ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచనలు తగ్గుతున్న కొద్దీ మీకు ధ్యాన స్థితి పెరుగుతుంది, మెరుగుపడుతుంది. సో ఇలాగా ఆలోచనలు వచ్చాయని కూడా మీరు ధ్యానాన్ని ఆపాల్సిన పని లేదు, ధ్యానం కంటిన్యూ చేయండి. మరొక ప్రశ్న ఏంటి అంటే, ధ్యానం చేసే ముందు ఏం చేయాలి? మేము స్నానం చేసే ధ్యానం చేయాలా, లేదంటే బయట ధ్యానం చేయకూడదా, ఇంట్లోనే చేయాలా, ఇలాంటివి కూడా అడుగుతుంటారు. ధ్యానం అనేది మీతో మీరుండడం, మీ శ్వాసతో మీరుండడం, అది మీకు ఫిజికల్ బాడీతో పాటు మీ ప్రాణమయ కోశాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. సో ప్రాణమయ కోశాల్లో జరిగే దానికి మీకు స్నానం ఎలా చేస్తారు, ప్రాణమయ కోశ స్నానం ఎలా చేయిస్తారు? సో అందుకని దానికి స్నానంతో సంబంధం లేదు. కానీ మీరు చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ధ్యానం చేయాలి? ఎర్లీ మార్నింగ్ సరైన సమయాలు బ్రహ్మ ముహూర్తం ఎర్లీ మార్నింగ్, అలాగే సూర్యాస్తమయము ఈవినింగ్, అలాగే పౌర్ణమి, అమావాస్య, ఇలాంటి రోజుల్లో ఎక్కువసేపు ధ్యానం చేయాలి. అలాగే ఎర్లీ మార్నింగ్ రోజు పెట్టుకున్నారనుకోండి, వానాకాలం ఉంది, వర్షాకాలంలో లేదా చలికాలంలో రోజు పొద్దున్నే 4 లేచి స్నానం చేసి కూర్చోవడం అనేది అందరికీ సాధ్యం కాదు. సో ఈ వంక పెట్టో ఆ వంక పెట్టో మానేయనే మన మైండ్ చెప్తూ ఉంటుంది. సో అందుకని ఆ ఆలోచనని పక్కన పెట్టి ముందు ధ్యానం చేసి తర్వాత స్నానం చేయొచ్చు, తప్పు ఏమీ లేదు. ఇంకొకటి, ధ్యానం బాగా కుదరాలి అంటే ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. ఏంటి అంటే, కొంతమంది క్రిస్టల్స్ పెట్టుకుంటారు, కొంతమంది ఏమో ధూప్ స్టిక్స్ పెట్టుకుంటారు, కొంతమంది ఏమో ఒక ప్లేస్ని డెకరేట్ చేసుకుంటారు, ఇది నా ధ్యానం చేసే ప్లేస్ అని. ఎందుకు అంటే ఆ ప్లేస్లో మనకి ఇందాక చెప్పినట్టు ఎనర్జీ బాగుంటుంది, ఓకే, అండ్ బాగా ధ్యానం కుదురుతుంది. ఓకే, సో ఇలాగా ఎప్పుడు కూడా ధ్యానాన్ని ఆపకండి, చేస్తూ ఉండండి.